హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. రామాయణం ది ఆది కావ్య, ద ఓల్డెస్ట్ ఎపిక్. రామాయణం సిరీస్లో భాగంగా 5th ఎపిసోడ్. విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు మరియు కొంతమంది ఋషులు మిథిలలో జనక మహారాజు జరుపుతున్న యజ్ఞానికి బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారు మళ్ళీ గంగానది తీరానికి చేరుతారు. ఈ సందర్భంగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతారం గురించి చెప్తాడు. పూర్వం అంటే ఇది రాముడి కాలం కన్నా ముందు జరిగిన చరిత్ర. పూర్వం అయోధ్య రాజ్యానికి సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కాలంలో విపరీతమైన కరువులు వచ్చాయి. దానితో రాజ్యంలోని ప్రజలు మరణిస్తున్నారు. సగరుడు 60,000 మంది కుమారులైన వారు శాపానికి గురై బూడిద కుప్పలా మారిపోతారు. వారి విముక్తికి మరియు రాజ్యంలోని ప్రజల్ని కాపాడటానికి గంగాని మంచు పర్వతాలైన హిమాలయస్ నుండి తీసుకురావాలి. సగరుడు మనమడైన అనుస్మాన్ మరియు మునుమనవుడైన దిలీపుడు గంగని తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడ్డారు, కానీ గంగని తీసుకురాలేకపోయారు. తర్వాత కాలంలో దిలీపుని కుమారుడు అయిన భగీరథుడు రాజ్యానికి రాజు అయ్యాడు. ఆయన గంగని తీసుకురావడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. గంగ యొక్క జన్మస్థానం గంగోత్రి. అది దాదాపుగా 3,000 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుండి హరిద్వార్ ప్లెయిన్స్ అంటే మౌంటైన్స్ లేని ప్రదేశం రావటానికి 300 మీటర్ల ఎత్తు నుండి అతి తక్కువ డిస్టెన్స్లో తీసుకురావడం అనేది ప్రమాదకరం. దాన్ని అధిగమించడానికి భగీరథుడు అనేక నదీ మార్గాలను తవ్వించి గంగా ఫ్లోని సేఫ్గా తీసుకొచ్చాడు. అయితే కొంత దూరం తర్వాత గంగా నది నీరు భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. దాన్ని మహర్షి జహ్ను ఆ నదీ మార్గాన్ని మళ్ళీ రీఅలైన్ చేసి గంగాని ప్రవహించేటట్లు చేస్తాడు. గంగా నది రాజ్యంలోని ఎంతోమందికి ప్రాణం పోస్తుంది. దానితో గంగాని గంగామా అని, భగీరథుడు కృషి వలన గంగ అవతరించింది కాబట్టి భగీరథి అని, జహ్నుముని సహాయం వలన గంగ వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేర్లు గంగా నదికి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వాల్మీకి రామాయణంలో ఇది 6th వీడియో. దీనికి ముందు 5 వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ నా ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీలో ఒకరిని.